ఒకటి ఉంది, దీన్ని చూడాలి మనము వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చి 5 గంటల 9 నుంచి 5 వరకు ఇది కూడా ఓపెనింగ్స్. ఇప్పుడైతే కోట పై భాగంలో ఉన్నాము. దీనిపైకి అయితే ఎక్కలా నేను. ఇప్పుడు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. స్లిప్పర్ కూడా వచ్చేస్తుంది. ఇదే నేను అప్పుడు జారా బండి కాడ ఎక్కినాను చూడండి, ఆ రూట్కి ఇదే అనుకుంటా వెళ్ళేది. కరెక్ట్ రూట్ ఇదే. ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాము, కోట మొత్తాన్ని చుట్టేద్దాము. వీడియో పూర్తిగా చూడండి. మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇట్లా ఒక రూట్ ఏదో ఉంది, ఇది ఏ రూటో తెలియదు. ఇట్లా ఇంకొక రూట్ ఉంది, ఈ రూట్లో వెళ్దాం, ఏమంటారు చూద్దాం. బా పైన కోట పైన ఉన్నాము ఇప్పుడు. లైక్లు చేస్తే కదబ్బా చూస్తారు, కానీ మీరు వస్తాను. ఐస్ క్రీమ్ తీసుకున్న ఒకటి షార్ట్ వస్తుంది, అది కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. 20 రూపాయల ఐస్ క్రీమ్ ఇది. ఈ హోల్ నుంచి చూస్తే మనకి కోట అవుట్ సైడ్ మనం వచ్చిందా ఎంట్రన్స్. పైన అయితే ఇప్పుడు టౌన్ కదా, వేలూరు టౌను. ఇది కోట. నీళ్ళు చూడండి ఎంత బాగుందో. ముందరైతే నీళ్ళల్లో అయితే అప్పట్లో అయితే ముసలు వదిలేసి పాములు వదిలేసి ఉన్నారనమాట. ఎవరైనా నీళ్ళల్లో దూకి కూడా రాలేరు పైకి. నీళ్ళల్లో దూకితే పాములన్నా ముసలన్నా కొరికి కాటేసేస్తాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయి అప్పట్లో. రాజుల కాలంలో అయితే ఇట్లా ప్లాన్ పకడ్బందీగా చేసినారనమాట. వాటిని మారి కట్టుంటారు. చాలా చక్కగా ఉంది. అప్పట్లోనే ఆర్కిటెక్చరు. ఈ అక్కడ ఎవరో ఒక ఆయన నిలబడుకొని చూపిస్తున్నాడు చెయ్యి స్ట్రైట్గా. అక్కడ పార్క్ మార్క్ పెడేసి ఉంటారు ఫ్రంట్లో అయితే. వాము చిన్న జైలులాగా ఉంది ఇది. ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట మనం మొత్తం టౌన్ని. ఇక్కడ పైన మనం వచ్చిన డిజైన్ చూడండి. మనకి లోపల మనకి బయట కనవల్ల లోపల ఉన్నాం కాబట్టి బయట లుక్ మనకి చూడండి ఎట్లా ఉండాలి. డిజైన్ అయితే ఆర్కిటెక్చర్ మొత్తం బయట ఎట్లా కనబడుతుందో మొత్తం ఈ సైడ్ నుంచి మొత్తం నీళ్ళు ఉంటాయి మనకి. ఈ పైన నుంచి చూసేట్టుగా ఉంది వాళ్ళు ఎక్కి. చూడండి ఆడ జనాలు ఉంటారు. అక్కడ ఒక ఆయన నిలబడుకుంటాడు. ఆ మార్గ కాపలాదారులు ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడ చూసినా అక్కడ ఒక గ్యాప్ ఇచ్చేసి ఉంటారు. అట్లా అక్కడ మనకి ఎట్లా ఆడంతా మనకి కాపలాదారులు అంతా ఉంటారనమాట, ఆయుధాలు పట్టుకొని ఎవరు కోటలోకి రాకుండా చూసుకునేదానికి. అక్కడ శాంపుల్కి ఒక మనిషి అయితే నిలబెట్టుండారు. బాగుంది. ఆ బ్రో చూడండి ఎక్కడ పనుకుంటాడు. చాలా చక్కగా ఉందబ్బా కోట. ఏమో అనుకున్నా, ఫస్ట్ టైం వచ్చిన. మాస్క్ అయితే వేసుకున్నాము. ఎట్లన్నా చూడు కోట కాడు ఉన్నాం ఇప్పుడు. ఇది మొత్తం రౌండ్ చుట్టూరు సర్కిల్ లాగా ఉంటుంది. ఇట్లా ఈ పక్క అయితే నీళ్ళు పోసేసి ఉంటారు. చెప్పా కదా స్టోరీ దాని గురించి. అక్కడ ఒక ఆయన నిలబడుకున్నాడు బొమ్మలాగా. కాదండి నేను ఒకటి అడుగుతాను. అంటే లవ్ షేప్ అంట. దీనిపైన కోట పైన కూడా వేసేస్తుంటారు లవ్ షేప్లు అంతా. మొత్తం ఈ మాదిరిగా లవ్లు అంతా వేసేస్తుంటారు. దీంట్లో కూడా చెడ కూడా వేస్తుంటారు. మనం ఈ చుట్టూరు వెళ్ళొచ్చు. ఇది కింద దిగేసి వెళ్తే ఏమో కింద దిగేదానికి కాదు, పైకి వచ్చేదానికి. స్వామి ఇదేంది ఇట్లా ఉన్నది? ఓ అమ్మ ఇదేందయ్యా? ఇదే ఇంత ఇదిగా ఉందా? అబ్బా 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 ఏముందయ్యా, సూపర్గా ఉంది. ఇదే పార్ట్లు వచ్చేస్తాయి చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 వరకు వస్తాయి. చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దని. బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అందరూ. చెట్లు పెద్ద పెద్ద ఎక్కడ చూసినా ఉంటాయి మనకి. ఇక్కడ కూడా ఒక ఆయన నిలబడుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక కాపలాదారుడు ఉంటాడు, సెక్యూరిటీ. కోటలోకి ఎవరు ఎంటర్ కాకూడదు కదా. సూపర్గా ఉంది. డైనోసార్ ఒకటి పెట్టుంటారు. డైనోసార్ బొమ్మ ఒకటి ఉంది. చాలా చక్కగా ఉంది కోట. ఒక రౌండ్ వేసేస్తాను. ఇది ఒక కిలోమీటర్ ఉంటుంది. లైక్ చేయాలి. ఎండ ఎట్లుందో చూడండి, కష్టపడి తీస్తుంట. అబ్బా ఇదేదో కాదబ్బా, మ్యూజియం లాగా ఉంది. మనం వచ్చిండే మ్యూజియము క్లోజ్ చేసేసిండే. మ్యూజియం ఇది క్లోజ్ చేసేసి ఉంటారు. చాలా కష్టపడి వచ్చినానే, క్లోజ్లో ఉంది. ఇలా చూపించుంటా.
ఇక్కడ నుంచి మొత్తం వేలు టోన్ కనబడుతుంది మనకి పైన 2 గుట్లు. ఇక్కడ ఎవడన్నా వచ్చినాడు అనుకో, ఇది వచ్చి బౌండ్ అనమాట. ఇక్కడికి ఎవడన్నా దొంగలు పడేయడం దూకొస్తే కూడా ఈ బౌండ్ వేసేట్టుగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మీరు చూసినట్టయితే ఈ గోడ చుట్టూరు గ్యాప్ ఇచ్చి ఈ మరి బౌండ్లు అయితే ఉన్నాయి మనకి. మీరు ఆడ ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు. ఆడొకటి ఉంది, ఈడొకటి ఉంది, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. కొంచెం ముందరకు పోతే వరుసగా పెట్టుంటారు. ఇట్లా ఎవడన్నా వచ్చినాడు అనుకో దూకేసి గోడ దూకి లోపలే దీంట్లోనే పడేస్తారు. ఇక్కడ కూడా ఒకటి నిలబడుకోండిగా ఉంది. ఇదేదో ఉంది, ఇదేం డస్ట్బిన్ లాగా పెట్టుంటారు. ఓకే గైస్, ఫ్రంట్కి వెళ్దాము, ముందుకు కొనసాగుదాము. ఫ్రంట్లో ఏదో ఒకటి కనబడుతుంది. నేను రాంగ్ రూట్లో వెళ్ళాను చూడ, జారే బండి ఎక్కేదానికి పోయినాను. అదే అనుకుంటే అక్కడ ఫ్రంట్లో ఉంది మనకి. నేను ఒక చుట్టూరు తిరిగేయచ్చు, ఒక రౌండ్ వేయచ్చు. ఇక చల్లగా ఉంది కొంచెం ఎండకి దానికి నాకు. అబ్బా అబ్బా ఫ్రంట్లో మీకు ఒకటి చూపి, రాంపాట్ వాల్. మనం రాంగ్ రూట్లో వచ్చినాము అప్పుడేగా, అది వచ్చి ఇక్కడ ఉంది. అదే అనుకుంటా. ఇది ఇక్కడ డాట్లుగా ఉంది, ఏమని అర్థం కాలేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చదవాలనుకున్న వాళ్ళు చదవండి. ఇది వచ్చి తమిళ్లో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సమయం వేసించి చదవండి. ఫ్రెండ్కి కొనసాగుదాము ముందరికి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రాంపాట్ వాల్. ఇదే ఇట్లా పైకి ఎక్కి వెళ్ళేది. ఇట్లా వెళ్దాము ఇప్పుడు. లైక్లు కొట్టాలా. ఎండ ఎట్లుందో చూడండి, తిరుగుతా ఉండ పైన చూడండి ఎండ ఎట్లుందో. కింద నేను ఇదైపోతా ఉంది. నాకు చాలా చక్కగా ఉందండి, చాలా చక్కగా కట్టుంటారు స్టోన్స్తోనే. మొత్తము సూపర్గా ఉంది. ఇక్కడ ఒక రూట్ ఉంది, ఒక్కడే అక్కడ 3 పిల్లలు అయితే ఉన్నారనమాట కూర్చొని చెట్టు కాడ. ఇప్పుడైతే నేను ఒక్కడే ఇక్కడ ఏదో ఉంది. బా అయ్యో ఇది చూడండి, ఇంకా సూపరు. ఎంత పెద్దదో ఉంది చూడండి. ఇక్కడ కూడా సైనికులు నిలబడుకుంటారు. ఇక్కడ ఎప్పుడన్నా గ్యాప్ ఉంటుంది ఇక్కడ. అయ్యో నా స్వామి రంగా, ఇదేంద్రా ఇక్కడ చూడండి, ఏంది నీళ్ళు ఇది. నా వాయిస్ వినపడుతుంది. ఇక్కడ నుంచి నేను అరస్తా అంటే ఎక్కడికి రీసౌండ్ వస్తుంది ఎక్కడికో. బాబ్బా రబ్బర నా స్వామి రంగా. లైకులు కొట్టాలా, సబ్స్క్రైబ్ కొట్టాలా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బా అయ్యో మన వాళ్ళు మారరు. మీరు చెప్పింటే లవ్ షేప్లు కాదండి, మన వాళ్ళు ఎక్కడ పోయినా లవ్ షేప్లు దింపేస్తుంటారు. దీనిపైన కూడా నీళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు. కోట చుట్టూరు నీళ్ళు. ఈ కోట స్పెషాలిటీ అదే, చుట్టూరు నీళ్లు కట్టేసుకుంటారు. టౌన్ కనబడుతుంది మనకి. ముందరకెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఎంత పెద్దది ఉందో చూడండి గ్రౌండ్. నేను కింద కూడా ఉంటుంది ప్లేస్, కింద ఒకటి పైన ఇప్పుడు నడుస్తాం ముద్దులాగా. అబ్బా సూపర్ చూడండి, నీళ్ళు చుట్టూరు ఉండాలి. నీళ్ళు భలే ఉన్నాయి. అబ్బా ఎక్స్ప్లోర్ చేద్దాం, ముందరికి వెళ్ళి కొనసాగుదాం. రాంపాట్ వాల్. ఇదే ఫ్లాగ్ ఉంది, ఇండియా ఫ్లాగ్. జై భారత్ బ్రదర్స్ ఇద్దరైతే వస్తున్నారు ఫ్రంట్లో అయితే. ఇక్కడైతే ఇదేదో నాటేస్తున్నారండి. ఇక్కడ ఎందుకు నాటినారు తెలియలే. మొత్తం ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి, మొత్తం ఎండిపోయింది. అది ఇది వరుసగా పోయేట్టుగా ఉంది. చుట్టూరు రౌండ్ వేసేయాలి. ఈ కోట ఎన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్ రౌండ్ వేసిద్దాము. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మంట పెట్టి ఉంటారు. ఇక్కడ పురాతనమైన ఇల్లు ఉంది. 200 ఏళ్ళ పాత ఇల్లు అనుకుంటా కట్టడం. అది
బాగా ఇదైపోయింది అది. పెయింట్ చూడండి సున్న ప్రాతితో కట్టినట్టుంటారు. అక్కడ తెలుస్తుంది మీకు కూడా బాగా పెక్కులు వచ్చేసి ఉన్నాయి. బాబు నేనే నాయన ఒకటే నడుస్తూ ఉంటాను. కష్టాన్ని గుర్తించండి రా. ఎండ చూడండి ఎంత ఘోరంగా ఉందో. మా తమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు మీ అన్న కొంచెం సహాయం చేయండి. మీ తమ్ముడు సహాయం చేసి సబ్స్క్రైబ్ చేసుకో, బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకో. అన్ని వీడియోలు చూడండి ఎంత కష్టపడుతున్నాడో. మీకోసం వినోదం అందించడానికే కదా ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను. ఇక్కడ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి స్వామిగా ఇది జైలు మార్గం ఉంటుంది. అయ్యో ఇది జైలు అండి కాదు, జైలు ఇది ఖైదీలకి. ఆ మార్గం బౌండ్లు మార్గం ఉంటుంది మొత్తం. ఆడ గేట్ క్లోజ్ చేసేసినారు పోదామంటే. ఓపెన్ ఉందా ఇది, మీరు ఎవరు చూడకూడదు. క్లోజ్ చేసేస్తుంటారు బాగా టైట్గా. పోయేదానికిలే బ్యాడ్ లక్. అబ్బా యాప చెట్లు అమ్మా తల్లి, యాప చెట్టు తల్లి కష్టాన్ని గుర్తించమను. ఇక్కడ చూడండి డౌన్, ఆడ డౌన్ 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 డౌన్. సింగిల్ ఒకటినే తిరుగుతాను ఎవరిలే. చెట్లు ఎక్కడ చూసినా చెట్లే మనకి. ఇక్కడ చూడండి ఏదో మసీదు లాగా ఉంది బ్యాక్ సైడ్. ఇదేదో ఇది కూడా సేమ్ డోర్ అయితే లాక్ చేసేసినట్టుంది. ప్రమాదకరం. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది మంచిది. అయితే పాత పడిపోయినాయి మొత్తము. 200 ఏళ్ళ క్రితం ఇల్లులు ఇవి. ఇట్లో ఫ్రంట్లో ఇక్కడ ఎక్కడ చూసినా మనకి రూట్లు వేసేసి ఉంటారు. ఇక్కడ ఐదులు నిలబడేసి చూడండి అట్లా ఎట్లుందో. మొత్తం పాడుపడిపోయింది అది. చెట్లు మొత్తం చెట్లు చూడండి ఎట్లా వచ్చేసినాయి. నిశ్శబ్దంగా ఉంది. దీంట్లో కూడా వేసేస్తే జనాలు ఏమైపోయేది. దీంట్లో నీళ్ళు పోసి ఏమైనా పాములు ముసలు వదిలేసినారో ఏమో తెలియదు, భయంగా ఉంది. వాటర్ బాటిల్ చూడండి ప్లాస్టిక్. దీంట్లో నా ఫోన్ పడితే కూడా అంతే, ఎట్లా ఎత్తుకుంటానేమో తెలియదు. పదాము చూడదు చూసినట్టు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ప్లేస్ పెట్టేసి ఉంటారు. ఏనా బ్రో ఇది జైలు మార్గం ఇది? జైలు బ్రో. జైలా ఇది? జైలు అంటే ఇది జైలు లాగా కాదు, జైలే. ఇక్కడ కూడా మనకి ఏదో పెట్టుండారు స్తూపం లాగా ఉంది ఒకటి. మనకి ఫ్రంట్లో చూసినట్టయితే నీళ్ళు వదిలేసుకుంటారు. తెలుసు కదా కథ చూపించాలి కదా, కష్టపడి చూపిస్తాను రిస్క్ చేసి. ఈ కింద నుంచి పడితే నేను అయిపోతాను. స్లిప్ అయినా కూడా చాలు, నేను కింద పడిపోతాను. చాలా రిస్క్ చేసి తీస్తున్నా నా మొబైల్లో. వెళ్ళిపోతాము, వద్దు రిస్క్ వద్దు. ఎందుకున్నా డిజైన్ ఎట్లుందో. ఈ సైడ్ కూడా మనకి టౌన్ కనపడుతుంది, వేలూరు టౌన్. ఆ వరకు ఉంది డిజైన్. నీళ్ళు పోతూ ఉంది. ఇక్కడ చూసినా చెట్లు ఎట్లుందో. వా మన వాళ్ళు ఎక్కడ చూసినా డిజైన్లు గోడల పైన చాలా చక్కగా ఉంది. అబ్బా జారా బండి కనబడతా ఉంది. జారా బండి 7 వరకు వచ్చినాం అప్పుడేగా. పైకి ఎక్కేదానికి రూట్లా. దీని రూట్ వచ్చి ఎంట్రన్స్లోనే ఉంది, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉండదు ఈ రూటు. మొత్తం కోట చుట్టూ తిరగచ్చు పైన. నీళ్ళు చూడు ఆ స్వామినంగా ఆవిడం ఉండదు ఆడ. నీళ్ళు, చెట్లు ఎక్కడ చూసినా చెట్లే మనకి నాయన. మంచిగా ఉందమ్మా కోట, మంచిగా నీట్గా ఉండదు కోట చూసేదానికి. స్ట్రాంగ్గా ఉంది గోడ ఇప్పటికి. ఎన్పి అంటే ఏటీ అంట. అబ్బా లవ్ షేపులు చూడండి రా నాయన. ప్రేమ పక్షులు గీసేసిపోయింటారు. నా స్వామి రంగా నాకు ఈరోజు ఎట్లదా ఉందో తెలియదు. మీరు లైక్లు కొట్టాలి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్. ఇంకేముండదు, యాక్టివేట్ చేసుకోవాల్సింది.
అదంతా ఒక రౌండ్ వేయాలి ఇప్పుడు. కమెంట్ చేయండి మీరు, ఇట్లా డిఫరెంట్గా ఫస్ట్ టైం చూస్తున్నా. చెట్టు పెడితే కమెంట్ చేయండి బా. ఏమంటారు దాన్ని? ఎడారిలో దొరికే చెట్టు అంటారా? ఫ్రంట్లో చూసినట్టయితే కొంతమంది నివసిస్తున్నారు అనమాట, ఇల్లులు కట్టుకొని. ఇక్కడే కోట్లపలే కొన్ని ఇల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే జనాలు అయితే నివసిస్తున్నారు ఇక్కడ ఇల్లులు కట్టుకొని. ఇక్కడ ఒక గ్యాప్, ఇక్కడ ఉంటారు, మనం సెక్యూరిటీ చేసుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ చూడవచ్చు, నీళ్ళు ఉంటాయి. నీళ్ళు చుట్టూరు కోట చుట్టూ నీళ్ళు అయితే ఉన్నాయి మనకి. ఇప్పుడు అక్కడ కోటలో ఇది ఉంటుంది, ముసళ్ళు పాములు వదిలేస్తారు ఆ నీళ్ళల్లో. వాడు కూడా దూకొస్తే కూడా ఆడికి అవుట్. దాని నుంచి దీని కాడికి వస్తే ఇక్కడ ఉంటారు జనాలు, ఆడ నిలబడుకున్న గ్యాపుల్లో ఉంటారు. ఆడొస్తే ఇంకా ఆడ లేపేస్తారు, ఆడికి అయిపోతుంది. ఎట్లా కట్టినారు చూడండి. ఆయన మళ్ళీ ఆడవరకు పోసి వచ్చినాను, మాస్క్ ఎత్తుకుని వస్తా ఉండా. మాస్క్ ఆడపడిపోయింది దారిలో. ఏం చేసేది? ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. చక్కగా అద్భుతంగా ఉంది అబ్బా కట్టడం. జైలు. లైట్ మాకు ఉంది, లైట్లు కాసి ఇది ఇప్పుడు వస్తుంది ఆలోచన. లైట్ రోడ్డుకి వెళ్ళేదానికి కోట చుట్టూరు లైట్లు, బ్రైట్నెస్. యాడ్ చూసిన చెట్లే, ఖర్జూర చెట్టు లాగా ఉంది పైన. అదే అయింటుంది అనుకుంటున్నా, ఖర్జూర చెట్టు అని అనుకుంటున్నా. మీరు కామెంట్ చేయండి, అదో కాదు. ఇక్కడ పైన కనబడుతుంది. అబ్బా వీపీ అంట, అబ్బా గోడల పైన చూడంటారు ఆయన ఎంతగా బాగా చక్కగా డిజైన్ చేసి ఉంటారు. కాదండి, అక్కడ మళ్ళీ ఇంకొక జైలు కనబడుతుందండి. ఎన్ని జైలు ఉంటాయి కదా స్వామి. మళ్ళీ ఇక్కడ ఒక రూట్, అక్కడ ఒక జైలు. లేడీస్ ఉంటారు, మనకి ఎందుకు గొడవ వచ్చింది, వెళ్ళిపోవడం. ఇటు మన పని మనం చేసుకోవాలా. నా సబ్స్క్రైబర్లు మీరు నా దేవుళ్ళు మనకి. విధంగా ఇంకా భయంకరంగా ఉంది. ఇక్కడ ఒక జైలు మళ్ళీ. ఎంత పెద్ద కోట. తిరిగేసాను కోట చుట్టూ, తిరిగేసాను. ఇంకేం చూపించేది నా కష్టం చూడాలా. మీరు షేర్లు చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకో. ఇంకేం మాట్లాడకూడదు. ఎవడో ఒకడు ఎక్కడ చూసినా ఎవడో ఒకడు ఉంటారు. ఒకరు ఉన్నారు ఇక్కడ పోయే రూట్లో కనబడుతుంటారు మనకి. ఆడికి ఇంటిలాగా ఉంది ఇది చూస్తూ ఉంటే. అబ్బా చక్కగా ఉందబ్బా గోడ చుట్టూరు వెళ్తా ఉంటే. ఇక్కడ చక్కగా ఉంది ఆర్కిటెక్చర్. అద్భుతం. ఫ్రంట్లో చూసినట్టయితే ఇది ఇంకా పెద్ద గోడగా ఉంది. ఎంత పెద్ద కోట స్వామి. లవర్స్ ఉంటారు, ఇట్లా వెళ్ళిపోతాం. క్రాస్ వెయ్యి ఈ సైడ్ వెళ్ళిపోతాము. అప్పుడు దీని కింద మెట్లు కూడా వేసినట్టుంటారు. ఇప్పుడు కొంచెం చెదురు పడిపోయింది చెత్త అంతా చేరి, ఆకు నుంచి చెట్ల నుంచి గాలి. ఇక్కడి నుంచి చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది. అబ్బా ఓం కోట అయిన మహా ఎంత పెద్ద కోటని. వీడు ఆడ చూసినా జరుగుతున్నాడు. ఆ కుక్క భయపడిస్తున్నాడు నన్ను. పైన కమ్మీలతో కడేసి ఉంటారు, దానిపైకి ఎక్కకూడదని.
ఇన్ని ఉన్నాయి చూడు దీంట్లో. ఇక్కడ ఏదో కనబడుతోంది ఫ్రంట్లో మనకి. ఫ్రంట్లో ఏదో కనబడుతోంది, ఏమని తెలియడంలా. ఫ్యాన్లు లాగా ఉన్నాయి పైన. వెళ్దాం. పైన చూసినారు ఎట్లా ఉండదో, ఫ్యాన్లు మారి పెట్టేసి ఉంటారు. ఫ్యాన్లు లాగా ఉంది కమ్మి. ఫ్రంట్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇక్కడైతే ఇట్లేదో ఉంది, వెళ్తుంది లోపలికి అయితే. కరెంట్ లాగా ఉంది. ఇక్కడ ఉన్న లైటింగ్ ఆఫ్ వేలూరు ఫోర్ట్ విత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ఇన్ అసోసియేషన్ విత్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వేలూరు గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండర్ ఇట్స్ CSR ఇనిటివిటీస్ ఫర్ 2012-2013 డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు. ఏడాది లవ్ షేప్లో ఉంటాయి మనకి. దీనిపైన అయితే పోతున్నాము. ఇదేదో కొంచెం పవర్కి సంబంధించింది ఉంది ప్లేస్ అయితే. పోదాము. మనకి ఇక్కడ కూడా మన ఫ్రంట్లో చూసినట్టయితే ఫ్యాన్లు అయితే పెట్టేస్తున్నారు. ఫ్రంట్లో చూడండి, ఫ్యాన్లు మీకు కనబడతాయి. ఎండ వల్ల నా ఫేస్ కనబడాల మీకు. ఫ్యాన్లు పెట్టేస్తుంటారు పైన. ఇది నుంచి ఏదో పవర్ జనరేట్ అయ్యేట్టుగా ఉంది. అప్పుడు టెక్నాలజీ అప్పట్లోనే ఇప్పుడు ఫిలిం పట్టిపోయి ఉంటారు. అది అశోక్ చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. అశోక్ చెట్లు అయితే చాలా చక్కగా ఉంది ప్లేస్. ఈ మరి పొట్లు కనబడింది. ఇది పాము పొట్టో లేకపోతే చీమల పొట్టో తెల్లా. చాలా బొక్కలు అయితే ఉన్నాయి పెద్ద పెద్దవి. కమెంట్ చేసి చెప్పండి ఏముంటుందో. ఇదే జైలు, మీకు తెలిసింది. ఎక్కడ పోయినా ఉంటుంది జైలు అయితే మనకి. అక్కడ మేము చూసిందే ఫ్రంట్లో ఉంటారు ఆడ జనాలు. ఫ్రంట్కి వెళ్ళాలి పైకి. చూద్దాం చూడు కదా. బా అది కోట హైట్ అనుకుంటా. చూద్దాం పైకి ఎక్కి. ఆడికి వెళ్దాం. బ్రదర్ ఎక్కున్నాడు పైకి, అది హైట్గా ఉంది. రియల్ ఎక్స్పర్ట్ చూద్దాం. ఐస్ తీసుకొని ఆయన వస్తున్నాడు మళ్ళీ మన రూట్లోనే. ఐస్ అయినా పోతున్నాడు. కోట చుట్టూరు తిరుగుతున్నాడు సైకిల్ వేసుకొని పోతున్నాడు. ఐస్ అయినా ఇప్పుడు దాన్ని ఎక్కాలి నేను. ఎండ అయితే బీభత్సంగా ఉంది. తెలియదు నా కష్టం ఎట్లుందంటే, వెనకాల బ్యాగ్ కష్టంగా ఉంది. వెయిట్ అల్లా పడుతున్నాడు. అల్లా బిస్మిల్లా. మీకు ఫ్రెండ్స్ చూపి పైకి ఎక్కి చూద్దాము. హైట్ ఎక్కువగా ఉంది. పైకి ఎక్కేస్తే సరిపోతుంది. ఏమోనైనా మీ మదరు తొందరగా ఉంది, నేను ఉండవు. పైకి ఎక్కి ఎక్కేస్తాను. అమ్మ బ్రో మరి ఇక్కడ చూసినట్టయితే నీళ్ళు చూడండి, ఏడ చూసినా ఉన్నాయి. ఇప్పుడు గాడి పోవాలి మనం. వాటి చుట్టూరు తిరిగినాము. ఇక్కడికి 2 కిలోమీటర్స్ తిరిగి ఉంటాను. ఆ నుంచి బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి దిగా ఒక 8 కిలోమీటర్స్ తిరిగేసి ఉంటాను. లెక్క లేకుండా ఎండలో చెమట అట్లా ఇట్లా పట్ల నాకు. మనకి ఎక్కడ చూసినా నీళ్ళు కనబడుతుంది మీకు. వాటి చుట్టూరు మొత్తం నీళ్ళు ఉంటాయి. ఫ్రంట్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఏముంటుందో. చింత చెట్టు కాడ నీడేస్తూ ఉంది. మళ్ళీ అదంతా పోవాలి మనం తిరుక్కుంటా. ఇది కష్టం. ఇది చెప్తా ఉంది. అక్కడ బ్యాక్ సైడ్ అయితే అమ్మాయిలు ఉన్నారు. అందువల్ల అయితే కెమెరా ఆఫ్ చేసి కొంచెం ముందుకు వచ్చి తీస్తున్నా. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలా, మన వీడియోస్ కోసం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు.
అక్కడక్కడ తీసేసుకుంటాను, చేయించాలా అందరూ పొరపాటున తీయాలి, కంటెంట్ తీయాలి కాబట్టి తీసేసుకుంటా. ఇక్కడ కూడా లవర్స్ ఉన్నారు ఆయన. అయితే ఇక్కడ కూడా ఫుల్ గ్యాప్ ఇచ్చేసినారు. మీకు తెలిసిందే జైలు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది మనకి, ఎవరు లేదు, ఫ్రీగా తీయచ్చు. మరి కష్టం అంటే అట్లా మామూలుగా రాదు కదా, కష్టపడితేనే కదా ఏదైనా సరే మనకి. ఇక్కడ ఇల్లులు ఉన్నాయండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ కోటలో నివసిస్తున్నారు చాలా మంది. అయితే ఇల్లులు జనాలు ఉన్నారు ఆ ఇంట్లో, మన లాంటి వాళ్ళు మామూలు జనాలు. అక్కడ చూసినట్టు చైర్లు ఉన్నాయి, ఈ కుర్చీలు, డమ్ములు పెట్టేసినారు, సైకిళ్ళు కనబడుతుంది, కార్లు కూడా పెట్టుకున్నారు. నాకు తెలిసి వీళ్ళ తాతలు ముత్తాతలు ఎవరైనా ఇక్కడ ఈ కోటకు చెందిన వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకి ఆ స్థలం అయితే దక్కి ఉంటుంది కోటలో నివసించేదానికి. అబ్బా వద్దురా నాయన, ఏం చేసేది, ఎక్కడ పోయినా మనకి మారిగా. ఇక్కడ ఒక జైలు, మళ్ళీ అక్కడ గ్యాప్, ఇక్కడ ఫ్రీగా ఉండదు ఈ కోటలో. చెట్లు చూడండి ఎట్లా వచ్చేస్తుంటారు, భయంకరంగా ఉంది. కోట లోపల అంతా చెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసినట్టయితే జనాలు వేసేదానికి చిన్నది కట్టి ఉండారు, పెద్ద జైలులా కొంచెము. మీ ఇంట్లో చూసినంత పొడుగ్గా ఉంది, ఇది కొంచెం వెడల్పుగా ఉంది. దీంట్లోనే ఒక 20 మందిని దూపేట్టుగా ఉంది, ఊపి రానికుండా అంత అయితే ఉంది గ్యాప్. ఇది బాబా, ఇదేదో కింద గృహలాగా ఉందండి. దీని లోపలికి వెళ్తున్నా, ఏమన్నా చూద్దాం ఏముంటుంది లోపల. ఎవరన్నా ఉన్నానా, మెల్ల కంపలు వేసేస్తుంటారు, వెళ్ళకుండా తీసేసేస్తుంటారు. ఇది కొంచెం ముందరికి వెళ్ళేదానికి, కొంచెం ముందర అయితే నీళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కట్టుకుంటారు. ఈ రాయి చూడండి ఎంత పొడుగ్గా ఉందో, దీన్ని ఎంత దూరం నుంచి తెచ్చి ఇంత పొడుగ్గా పేర్చి కట్టుంటారో అర్థం చేసుకోండి. దీన్ని ఎట్లా కట్ చేస్తుంటారు ఏమో. అప్పట్లో ఎక్విప్మెంట్స్ కూడా అంత ఉండేది కాదు, టెక్నాలజీ కూడా అంత ఉన్నపోయినా కూడా చక్కగా అయితే కట్ చేసి పెట్టుంటారు. చేసిన పైకి మళ్ళీ ఇది పెద్దదిగా ఉంది, స్టోన్స్తో పెద్దది కట్టుంటారు పైకి. దానిపైకి కూడా ఎక్కదా, తప్పదు, అన్నీ తీయాలా. ఒక ట్రావెలింగ్ అన్నాక, ఒక ఫుడ్ బ్లాగర్ అన్న తర్వాత అన్నీ చేసి చూపించాలి. నష్టమైనా చేసి చూపిస్తారు. సేమ్ ఇక్కడ కూడా మీకు తెలిసిందే. ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ చుట్టేసి వచ్చేసినాము. ఆడ మీకు ఎంట్రన్స్ కనబడుతుంది, నీళ్ళు. ఇప్పుడు దీన్ని ఎక్కాల పైకి, అదే టార్గెట్ గైస్. ఇప్పుడైతే దీని పైకి ఎక్కుదాము. ఈ పై నుంచి అయితే అన్నీ కనబడుతుంది మనకి, వేలూరు వ్యూ అంతా కోట పై నుంచి చూద్దాం. ఇదే హైట్ అన్నిటికంటే. జాగ్రత్తగా ఎక్కాల, గ్రిప్ ఉండాలి మనకి వెళ్ళేటప్పుడు. ఈ పైకి అయితే ఎక్కుతున్నాము, జారే అవకాశాలు చాలా ఉంటాయి, చూసి ఎక్కాల. ఇది కోట వ్యూ పైకి, ఆ టెంపుల్ కోటలోనే ఉంటుంది. మిస్ చేసాం రా బాబు. అన్నీ చూసినాము, దీనిపైన ఉన్నాం ఇప్పుడు. పైన వేలూరు టౌన్ కనబడుతుంది మీకు పైనుంచి, కోట పై నుంచి అయితే. ఎంత దూరం నుంచి వచ్చినామో చూడండి. టెంపుల్ కనబడుతుంది ఫ్రంట్లో అయితే. మనకి ఆడ చూసినా జైలే కనబడుతుంది రా బస్ స్వామి, కోట చుట్టూ, కోట లోపల. అది ఎండ్ అనుకుంటుందా, ఇదే ఎండ్ అయిపోతుంది. కొంచెం దాళ్ళు ఇంకా లాస్ట్ కోట మొత్తం తిరిగేసినాము, ఫినిష్ అయిపోయింది. ఇది ఎండ్ అయిపోతుంది. ఆడ నుంచి ఎక్కినాము, స్టార్ట్ చేసినాము, 7కి ఎండ్ అయిపోయింది టైమింగ్స్. కోట మొత్తం తిరిగేసినాము, పానీపూరి తీసుకుంటున్నాము. ఇస్తే ఎంత టైం ఇప్పుడు
ఇస్తే 12 కూడా కాదా పానీపూరి అయితే పెట్టేస్తుంటారు. అనగా అయితే పానీ ఉంది, మసాలా ఉంది, అంతా ఉంది. అయితే తాతాడే ఆయన తాత అమ్మతాడేది పానీపూరి ఇడ్లాగు ఈ ప్లేట్లు ఇమ్మన్నానని చెప్తా ఉన్నాడు. టేస్ట్ పరంగా బాగుంది. వచ్చిన వెంటనే జ్యూస్ తాగుతున్నా. బ్యాక్ సైడ్ తీసుకున్నా.